నమస్తే మా ఎంపీటీసీ లోన్ ఎంపీటీసీ మండలం మా జిల్లా అధ్యక్షురాలు మహిళ శ్రీజాతమ్మ పాత్రికేయ మిత్రులు ఒకటే నిమిషం పిసిసి అధ్యక్షుల వారు 2 నిమిషాలు మా ప్రాంతానికి వచ్చిన సందర్భంలో వారిని 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతాం. మీడియా మిత్రులకు మీడియా మిత్రులకు అంతని శాసనసభ నియోజకవర్గ ముఖ్యమైన నాయకులకు ఏఐసిసి సెక్రటరీ కర్ణాటక ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు నాకు అత్యంత ఆప్తుడు మీ అభిమాన నాయకుడు శ్రీధర్ బాబు గారు ఈరోజు రాహుల్ గాంధీ గారి కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారి పాదయాత్రను అద్భుతంగా బస్సు యాత్రను అద్భుతంగా నిర్వహించి మీ అందరి దగ్గరికి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి మీ అందరిని కల్పించి వారికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పట్టును ఈరోజు వారు నిరూపించారు. మిత్రులారా, నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. పెద్దలు శ్రీధర్ బాబు గారిని కర్ణాటక రాష్ట్రానికి ఏఐసిసి ఆషామాషిగా ఇన్ఛార్జిగా నియమించలే. అక్కడ చతురత రాజకీయ పరిణతి కలిగిన నాయకుడు అవసరం ఉన్నది కాబట్టి వారిని కర్ణాటక రాష్ట్రానికి బాధ్యులుగా పార్టీ నియమించింది. అత్యధిక మెజారిటీతో వారు ఎక్కడైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అక్కడ ఎదురే లేకుండా కాంగ్రెస్ పార్టీ తుఫాన్ను సృష్టించి అక్కడ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. మరి పక్క రాష్ట్రానికి వెళ్ళి అంత అద్భుతమైన ఫలితాలు తెచ్చినప్పుడు మన ప్రాంతంలో వారి నేతృత్వంలో ఈ ప్రాంతం అంతా 2004లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ తుఫాను వీచిందో మళ్ళీ ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అన్ని శాసనసభ నియోజకవర్గాలు గెలవాలి. ఈ రోజు నిన్న బస్ యాత్ర చూసిన తర్వాత అటు ములుగు కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, మంతని కావచ్చు, ముందుకు వెళ్తా ఉంటే రామగుండము, పెద్దపల్లి, కరీంనగర్, ఆ తర్వాత జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్, నిజామాబాద్, ఈ కార్యక్రమాలు అన్ని కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. దీన్ని విజయవంతం చేసినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఇప్పుడు రాహుల్ గాంధీ గారి 2వ విడత కార్యక్రమం ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి పిలుపు వచ్చింది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తుఫాను వీచబోతుంది. ఈ తుఫాన్లో అత్యంత అవినీతిపరుడైన చంద్రశేఖరరావు కొట్టుకపోతున్నాడు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందన్నట్టు నిన్న మొన్న తండ్రి కొడుకులు మామ అల్లుళ్ళు ఊరు మీద పడి కళ్ళ తిరుగుతున్నారు. ఈ 9 ఏళ్లు సరైన పరిపాలన అందించనుంటే ఈ రోజు కనిపించినోడి కల్లా కాళ్ళు మొక్కాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి రాకపోతుండే. ఏదేమైనా మనకు మంచి రోజులు వస్తున్నాయి. మీకందరికీ ముఖ్యంగా మంతన్ శాసనసభ నియోజకవర్గ సోదరులకు 30 తారీఖు నాడు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. 3 తారీఖు నాడు అద్భుతమైన ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా రాబోతున్నాయి. డిసెంబర్ 9 రోజు ఉదయం 10:30 మీరు అందరు ఎల్బీ స్టేడియంకు ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.